పవన్ కళ్యాణ్ గారి కష్టం ఫలించిందండి. మామూలు కష్టం కాదు. ఆయన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో అంతగా రెండింతలు మంత్రి పదవి తీసుకురావడానికి, నాగబాబు గారికి మంత్రి పదవి తీసుకురావడానికి అంత కష్టపడ్డారు అనేది కనుక బయట టాక్ ఉంది. వాస్తవంగా అంత కష్టమే ఉంది అని అంటే కనుక కష్టమే మరి. ఎందుకంటే ఖాళీ అయిన మూడు రాజ్యసభ పదవులు. కాబట్టి ఈ రాజ్యసభలో 3 పదవులకు గాను ఏంటి కాంపిటీషన్ చూస్తే హెవీగా ఉంది. కాబట్టి ఆల్రెడీ టీడీపీ అయితే కనుక కొంతమందిని ఓకే చేయటం అయితే జరిగింది. ఏంటంటే బేదా మస్తాన్ రావు కానీ, మోపిదేవి వెంకటరమణ కానీ, బీజేపీ నుంచేమో ఆర్ కృష్ణ కానీ, అలాగే సానా సతీష్ కానీ వీళ్ళని ఓకే చేసేసారు, 100% ఫైనల్ చేసేసారు. కాబట్టి ఇంకా ఒక దానికోసం చాలా ఎలా అంటే ఒక రకమైనటువంటి తర్జన భర్జనలు అయితే జరిగినాయి. మొత్తానికి ఎలాగైతేనండి క్లీన్ చీట్ జరిగింది. క్లీన్ చీట్ అయితే ఇవ్వడం జరిగింది. నాగబాబు గారు మంత్రి పదవికి ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అసలు మనం మామూలుగానే నాగబాబు గారు అంటే కనుక ఆయన ట్వీట్లే ఎంత వైరల్గా ఉంటాయో, ఆయన మాటలే ఎలా ఉంటాయో చాలామందికి తెలుసు అనమాట. కాబట్టి ఇలాంటి నాగబాబు గారు రాజ్యసభలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాజ్యసభలో మంత్రిని చేస్తారా ఏంటనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నామినేషన్లు అయితే కనుక నాకు తెలిసి ఈరోజు దాఖలు చేస్తారేమో. మొత్తానికి మళ్ళీ జనసేనలో ఇంకొక మంత్రి యాడ్ అయినట్టే, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టానికి ఫలితమైతే లభించింది, ఫలితమైతే వచ్చింది అని చెప్పొచ్చు. కాబట్టి నాగబాబు గారి మంత్రి అని అంటేనే అది ఇమాజిన్కి వేరేలా ఉంది. కాబట్టి బేదా మస్తాన్ రావు గారు కానీ, అలాగే మోపిదేవి వెంకటరమణ గారి, అలాగే బీజేపీ తరపు నుంచి ఆర్ కృష్ణ ఆల్రెడీ కన్ఫర్మ్ అనుకున్న సానా సతీష్ గారు కానీ, ఇలాగ వీళ్ళంతా కూడా ఈరోజు నామినేషన్లు అయితే వేయబోతున్నారు. దాంతోపాటు నాగబాబు గారిని కూడా కన్ఫర్మ్ చేసి ఆల్రెడీ ఆయన మంత్రి పదవి అయితే ఇస్తారు, 100% ఇచ్చేసినట్టే అని అధికారికంగా ధృవించారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొన్ని వర్గాలు ఈ రకంగా. కాబట్టి కాకపోతే ఇక్కడ జరిగిన మెలు ఏంటంటే ఈ నాగబాబు గారికి ఏదైతే మంత్రి పదవి ఇస్తారన్నారో ఆ మంత్రి పదవి కోసం టీడీపీలో సీనియర్లు చాలామంది పోటీ పడ్డారు. వాస్తవంగా అయితే కనుక బయటికి రాకపోయినా సరే టీడీపీలో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే మంత్రి పదవి నాగబాబుకి ఇస్తారన్నారో టీడీపీలో చాలామంది అసంతృప్తి అయితే కనుక తెలియజేశారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి కొంతమంది సీనియర్లకి మొండి చెయ్య చూపించారు. ఇప్పుడు దాకా ఏదో పదవి ఆల్రెడీ రాజ్యసభ పదవులు ఉన్నాయి కదా, దాంట్లో మనల్ని ఇరికిస్తారు కదా అని అనుకున్న వాళ్ళు అలాంటి టీడీపీ సభ్యుల్లో చాలామంది అంటే 4-5 ఉన్నారు ప్రముఖంగా. ఆ 4-5 కూడా వాళ్ళకి నిరాశ మిగిలింది. కాబట్టి వాళ్ళకి కాదని, సీనియారిటీలు కాదని ఎప్పుడైతే నాగబాబు గారికి ఇది అనౌన్స్ చేస్తారని అనిపించిందో అనుకున్నారో, ఆల్రెడీ 100% కన్ఫర్మ్ అయింది అనుకున్నారో అప్పుడే చాలా మట్టుకు వీళ్ళలో తీవ్ర అసంతృప్తి అనేది. కాబట్టి ఒకళ్ళ కోసం 4 దూరం చేసుకుంటుందా టీడీపీ ఏంటి అనే ఒక రకమైనటువంటి చర్చకి దారితీసింది. కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి రావడం వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి మామూలుగా కాదు. అటు కేంద్రాన్ని ఒప్పించాలి, తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కాబట్టి వీటన్నిటికీ తెర వెనుక మొత్తానికి ఏదైతేనండి ఒక పెద్ద కథ నడిచింది. ఈ కథ వెనుక 100% సాటిస్ఫై అయింది ఎవరంటే కనుక నాగబాబు గారే. కాబట్టి రేపో మాపో నాగబాబు గారు మంత్రి పదవితో ఆయన కనపడబోతున్నారు. కాబట్టి మంత్రి పదవి ఆల్రెడీ ఆయనకి డిక్లేర్ అయిపోయిందని 100% విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉంది. కాబట్టి చూద్దాం. మొత్తానికి జనసేనలో మళ్ళీ మరి కాస్త మొలకలు వచ్చినాయి అని చెప్పాలి. ఇప్పటివరకు 3 ఉంటున్నారు, ఇప్పుడు నుంచి 4 మంత్రులు అవుతారు. కాబట్టి నాగబాబు గారు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందా, నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది సమంజసమా కాదా అనేది మీ అభిప్రాయం కోరుకున్నాను. నాగబాబు గారు మంత్రి పదవి బాధ్యతలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఉపయోగిస్తారా ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు 100% లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.